హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతీస్ హర్విల్లు. వంకాయ ఎండు నెత్తళ్ళ కర్రీని మామిడికాయ కాంబినేషన్తో ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఈరోజు వీడియోలో వంకాయ ఎండు నెత్తళ్ళ కర్రీ మామిడికాయ కాంబినేషన్తో ఎలా తయారు చేయాలో నేను చూపించేస్తున్నాను. మీరు కూడా చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. సో దానికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోనే కొంచెం తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత అంటే ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత ఆనియన్ టమాటో కూడా కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. అవి బాగా త్వరగా మగ్గిపోవాలి అంటే కనుక మనం కొంచెం ఉప్పు వేసుకున్నట్లయితే అవి త్వరగా మగ్గిపోతాయి. కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా మగ్గిపోయే లోపల మనము వంకాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలు కట్ చేసుకునేటప్పుడు మనం కొంచెం ఉప్పు వాటర్లో కనుక వేసుకుంటే కనుక అవి కలరు చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా ఇక్కడ నేను వేసుకొని మగ్గిచ్చేసుకుంటున్నాను. ఇక్కడ అందరికీ తెలిసిన టిప్ అయినా నేను మరొకసారి చెప్తున్నాను. వంకాయలు కొంతమంది కరుణెక్కిపోతాయి అంటారు కదా, అంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతాయి అంటారు. అలా అవ్వకుండా ఉండాలంటే అవి కట్ చేసుకునేటప్పుడు ఉప్పు వాటర్లో కనుక వేసుకుంటే కలరు టేస్ట్ రెండు చేంజ్ అవ్వవు అనమాట. సో ఒక్కసారి ట్రై చేయండి. కట్ చేసుకునేటప్పుడు వాటర్లో ఉప్పు వేసి కట్ చేసిన ముక్కల్ని వేయండి. సో ఇక్కడైతే వంకాయలు మగ్గిపోయాయి కదా, ఈ స్టేజ్లో కొంచెం పసుపు కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో కారం పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గించుకోవాలన్నమాట. సో 1 or 2 minutes అయితే మగ్గించేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసుకొని ఆ రసాన్ని కూడా ఇందులో వేసుకొని మగ్గించేసుకోవాలి. నేను ఇక్కడ మామిడికాయ యూస్ చేస్తున్నాను కాబట్టి చింతపండు రసం అయితే చాలా తక్కువ తీసుకున్నాను. మీరు కనుక మామిడికాయ వేయకుండా ఉంటే కొంచెం చింతపండు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొనేసి ఉడికిచ్చేసుకుంటున్నాను మూత పెట్టేసి. అది కొంచెం బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు నెత్తాళ్ళు ఉంటాయి కదా, అవి నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని అవి కూడా ఈ స్టేజ్లో వేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. నెక్స్ట్ అప్పుడే మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి నేను ముందుగా ఎందుకు వేయలేదంటే నెత్తాళ్ళని మనం ఫ్రై చేసుకునేటప్పుడు కనుక వేసుకుంటే అవి మనం కలుపుకునేటప్పుడు విరిగిపోయి కరిగిపోతాయి అన్నమాట. మామిడికాయ కూడా ముందు వేసుకోవడం వల్ల ఎక్కువగా ఉడికిపోయి పులుసు మొత్తం పుల్లగా అయిపోతుంది. కాబట్టి కొంచెం ఉడుకు పట్టిన తర్వాత వేసుకుంటే మామిడికాయ టేస్ట్ అండ్ నెత్తాల టేస్ట్ పులుసుకి బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. కాబట్టి నేను కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఎండు నెత్తాలు మామిడికాయని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గిచ్చేసుకుంటున్నాను. పులుసు కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎండు నెత్తాల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు మామిడికాయ ఎండు నెత్తలు ఉడకవు అనే డౌట్ అయితే అక్కర్లేదు. చాలా బాగా ఉడికిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.